ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నారు. మనలో నాశనం లేనిది, శాశ్వతమైనది ఒకటి ఉందని వివరిస్తున్నారు. అదే ఆత్మ. భగవంతుడు అంటారు, ఈ మొత్తం శరీరాన్ని వ్యాపించి ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో అది నాశనం లేనిది అని తెలుసుకో. ఆ అవ్యయమైన దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుకు ఏదో ఒకరోజు నాశనం ఉంది. ఒక ఇల్లు పడిపోవచ్చు, ఒక చెట్టు కూలిపోవచ్చు, చివరికి మన ఈ శరీరం కూడా శిథిలమైపోతుంది. కాని ఈ శరీరం లోపల ఉన్న నేను అనే భావన, ఆ చైతన్యం, ఆ జీవం ఎప్పటికీ నశించదు. దానినే మనం ఆత్మ అని పిలుస్తాము. ఉదాహరణకు, మన చేతికి దెబ్బ తగిలినా, కాలికి ముల్లు గుచ్చుకున్నా ఆ నొప్పి మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆ చైతన్యం, ఆ ఆత్మ మన శరీరమంతటా వ్యాపించి ఉంది. అది కేవలం మెదడులోనో గుండెలోనో మాత్రమే లేదు. తల నుండి కాలిగోటి వరకు ప్రతి అణువులోనూ దాని ఉనికి ఉంది. అందుకే దీనిని సర్వవ్యాపి అని అంటారు. ఈ ఆత్మను ఏ ఆయుధమూ ఛేదించలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. ఎందుకంటే అది భౌతికమైన వస్తువు కాదు. అది దివ్యమైనది, శాశ్వతమైనది. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మరణం గురించిన భయం మనల్ని వీడిపోతుంది. మనం కేవలం ఈ దేహం మాత్రమే కాదు, మనం ఆ నాశనం లేని ఆత్మస్వరూపులం అనే ధైర్యం వస్తుంది. ఈ జ్ఞానం మనకు అపారమైన శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, మార్పులను చూసి మనం కలత చెందకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. మన నిజ స్వరూపం శాశ్వతమైనది, ఆనందమయమైనది అని గుర్తు చేస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.